రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య సవాళ్లు వార్నింగులు సహజమే. అయితే అక్కడ పరిస్థితి డిఫరెంట్గా కనిపిస్తోంది. తలతిక్క వేషాలు వేస్తే ఊరుకునేది లేదు, నా అనుచరులను డిస్టర్బ్ చేస్తే సహించేది లేదు. ఇది ఓ ఎమ్మెల్యే తన సొంత పార్టీ నేతకు బహిరంగంగా ఇచ్చిన వార్నింగ్. ఈ వార్నింగ్తో ఆ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ మాస్ వార్నింగ్ ఇచ్చిందెవరు? ఆయనకు ఎందుకని అంత కోపం వచ్చింది? అంతలా ఫైర్ అయింది ఎవరి మీద? ఓరుగల్లు రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు సహజం. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన సొంత పార్టీ నాయకునికి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చి పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. కీలక సంస్థల ప్రధాన కార్యాలయాలు వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ భవనాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ పశ్చిమ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆశావహులు భారీ స్థాయిలో పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 15 మంది నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిల మధ్య టికెట్ పోరు రసవత్తరంగా సాగింది. వరంగల్ పశ్చిమలో తనకు టికెట్ ఇవ్వకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని బహిరంగంగానే జంగా రాఘవరెడ్డి తన అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే చివరకు అధిష్టానం జంగా రాఘవరెడ్డిని కాదని నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. డీసీసీ పదవి విషయంలోనూ గతం నుండే జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాయిని రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించడంతో జంగా రాఘవరెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీకి డ్యామేజ్ జరగొద్దని భావించిన అధిష్టానం జంగా రాఘవరెడ్డికి పామాయిల్ కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జంగా రాఘవరెడ్డి అనుచరులు గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా పార్టీకి నష్టం కలిగేలా ప్రచారం సాగిస్తున్నారట. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారట. గత 10 ఏళ్ల కాలంలో పార్టీ అధికారంలో లేకున్నా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నానని, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీకి సేవ చేశారని మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారట. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కారణంగా జంగాకు టికెట్ ఇవ్వలేదని, మరోసారి అవకాశం ఇస్తామని హైకమాండ్ బుజ్జగించిందట. అందుకే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ సేవల గ్రూప్లో ప్రచారం చేస్తున్నారట. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రచారం చేయటమే కాకుండా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ క్యాడర్ను 2 వర్గాలుగా చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని నాయిని అనుచరులు చెప్పుకుంటున్నారు. జంగాకి ఎమ్మెల్సీ పదవి వస్తే మళ్లీ కాంగ్రెస్ క్యాడర్ 2గా చీలిపోతుందని, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులు, పార్టీ మనుగడకే మోసం వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. గత ఎన్నికలకు ముందు సైతం జంగా రాఘవరెడ్డి బీఆర్ఎస్ నేతలకు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించారని నాయిని రాజేందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సైతం సొంత పార్టీ అభ్యర్థి అయిన నాయిని రాజేందర్ రెడ్డి ఓటమి కోసం బీఆర్ఎస్ అభ్యర్థితో చేతులు కలిపాడని ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే పార్టీని సర్వనాశనం చేస్తాడని జంగా రాఘవరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. గాజీపేట పరిధిలోని కొంతమంది నాయకులు జంగా రాఘవరెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తుండటంతో విషయం తెలుసుకున్న నాయిని తీవ్రంగా ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ తో చేతులు కలిపి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని, కాంగ్రెస్ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారని జంగా రాఘవరెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. అంతేకాకుండా తనకు ప్రజల్లో మంచి పేరొస్తుందని బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై తన వెనుక గోతులు తీస్తున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంటు లేకుండా ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో తిరిగి దందాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని, ఇలా చేస్తే సహించేది లేదని జంగా రాఘవరెడ్డి అనుచరులకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. వెనుక కొందరు దుర్మార్గులు, ఇక వాడికి పేర్లు చెప్పాలంటే వారు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో తెలియదు, కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి దీని వెనుక గోతులు దోవుకుంటూ దుకాణాలు పెట్టిరు కొందరు వితిన్ ద పార్టీలో కూడా ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి గతంలో ఎలక్షన్లప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసి
6 ఎమ్మెల్యేలు హైకమాండ్ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏదో పార్టీకి పొడిచినమాట, త్యాగం చేసిండట అని చెప్పి నిన్న మొన్న చూస్తున్నాం. ఇక్కడ మళ్ళా కొత్త దుకాణం పెట్టి క్యాడర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి హెచ్చరిస్తున్న బిడ్డ, మీరు మళ్ళా కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేసి దొంగ వేషాలు వేసుకుంటా ఇలాంటి కార్యక్రమాలకు పుల్లలు పెట్టుకుంటా టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి డబ్బులు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకు హెచ్చరిస్తాను. దీని ద్వారా వాళ్ళు కూడా సరే ఏదో చేసిండ్రు అయిపోయింది క్షమిద్దాం అనుకున్నా కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పుల్లలు పెట్టుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి పుల్లలు పెట్టుకుంటూ అది ఇప్పుడు అంత అవసరం ఏం లేదు, ఫండ్ దానికి ఇవ్వాల్సినంత అవసరం తొందర ఏం లేదు అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇవాళ కాజుపేటలో మళ్ళా మంచిగా అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జంగా రాఘవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి మధ్యలోని వర్గపోరు ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బహిరంగంగా జంగా రాఘవరెడ్డి, అతని అనుచరులకు వార్నింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ మొదలైంది. స్థానిక సంస్థలు సమీపిస్తోన్న వేళ ఇద్దరి మధ్య వర్గపోరు ఎక్కడికి దారి తీస్తుందోననే చర్చ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.